విందు భోజనం విందు ఉంటుంది కదండి, మంచి ఘనంగా చేసుకుంటాం. ఎప్పుడు శుభకార్యాలప్పుడు మామూలుగా తినేది వేరు, శుభకార్యాలప్పుడు చేసుకునే విందు వేరు, ప్రత్యేకంగా ఉంటుంది. అవునా కదండి? అవును కదా? అవునా కదా? అవును. దేవునికి స్తోత్రం. ఆ విందు టైం వచ్చినప్పుడు పిలిచిన వాళ్ళన్నీ కూడా రమ్మని మళ్ళీ కబురు చేస్తాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంకతో వాళ్ళు రారు. ఒకరికి నేను పొలాలు కొనాలని వంకతో, నేను పెళ్లి చేసుకున్నానని వంకతో, 5 జతల ఎడ్లు కొన్నానని వంకతో వంకలు పెట్టుకుని ఎవరు కూడా పిలుపుకు రారు. అప్పుడు దేవుడు కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా. అందరూ దేవుని బిడ్డలే, దేవుని మూలంగా జన్మించిన వాళ్ళమే, దేవుని మూలంగా ప్రాణం పోయబడ్డ వాళ్ళమే. అందరినీ దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని పిలుపుకు లోబడాలి. అబ్రహామును పిలిచాడు, మోషేను పిలిచాడు, అట్లాగే కొత్త నిబంధనలోకి పేతురు అనేక మంది శిష్యులను పిలిచాడు, 12 మంది శిష్యులను పిలిచాడు. దేవునికి ఉపయోగించుకున్నాడు దేవుని కార్యం. అట్లాగే ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. మరి మన విందుకి, మనం చేసుకునే విందుకి పిలిచిన వాళ్ళు రాలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? వండిన భోజనం వృధా అయిపోద్దని మనం ఏం చేస్తాం? ఏం చేస్తామండి? పిలిచిన వాళ్ళు రాలా, వండిన భోజనం వృధా అయిపోద్ది కదా. అవును, వృధా అయిపోద్దని మీరేం చేస్తారు చెప్పండి? ఒక మాట, మన అనుభవం ప్రకారం. చుట్టుపక్కల వాళ్ళని, మనకు తెలియని వాళ్ళని అందరినీ కూడా పిలిచి ఆ భోజనం కాస్త అవజేస్తాం. దేవునికి స్తోత్రం. అట్లాగే ప్రియులారా, దేవుడు పిలిచినప్పుడు రాకపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నారండి? పిలిచిన వాళ్ళు రాలా, దేవుడు ఏం చేస్తారు అప్పుడు? అందరినీ కూడా, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, గూరి వాళ్ళని, అంగవైకల్ని, భేదవాళ్ళని, ధనికుల్ని అందరినీ కూడా పిలుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు అంటే ఎవరంటే పాపులు. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు అంటే పాపులు. పాపుల్ని, మంచి వాళ్ళని, చెడ్డవాళ్ళని, ధనికుల్ని, ధనవంతుల్ని అందరినీ కూడా దేవుడు పిలుస్తాడు. ప్రియులారా, పిలవగానే అందరూ వచ్చి కూర్చుంటారు. ఆ పెళ్లిశాల నిండిపోతుంది. అప్పుడు దేవుడు వచ్చి చూస్తాడు ఒక్కొక్కరిని కూడా, వచ్చిన వాళ్ళందరినీ కూడా. చేస్తే దానిలో ఒకడు పెళ్లి వస్త్రం లేదు, మరి మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మంచి వస్త్రం, దుస్తులు వేసుకెళ్తారు కదండి. వేసుకెళ్ళరా? చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్తారా? చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్తారా? చెప్పండి, మనం మాట్లాడుకుందాం. మంచి వస్త్రాలు వేసుకుంటాం, మంచి దుస్తులు వేసుకుంటాం. అట్లాగే దేవుడు పిలిచిన వారిలో ఆ హాలంతా కూడా నిండిపోయినప్పుడు ఒక వ్యక్తి మాత్రం, అందరూ కూడా మంచి బట్టలు వేసుకొచ్చారు, ఒక వ్యక్తి మాత్రం మంచి దుస్తులు వేసుకురాలా, చిరిగిపోయిన బట్టలు, మురికి బట్టలు వేసుకొచ్చాడు, మధ్యన కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క వ్యక్తిని దేవుడు చూశాడు. పిల్లరా, చూసి ఏంటబ్బా నువ్వు
అందరూ మంచి వస్త్రాలు వేసుకొని వస్తే నువ్వేమో మంచి వస్త్రాలు లేకుండా మురిగి బట్టలతో వచ్చావు, చిరిగిపోయిన బట్టలతో వచ్చావు. ఏంటి నీ సంగతి? లేని నీ ప్లేస్, నీ స్థలం ఇది కాదు, నువ్వురే ఇక్కడ అని దేవుడికి లేపేస్తాడు. మంచి వస్త్రము అంటే ఏంటి? అక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచి వస్త్రం అంటే ఏంటండి? మంచి వస్త్రం ధరించుకోవటం అంటే ఏంటి? ఈ లోకంలో బట్టలు వేసుకోవటం వేరు. దేవుని దగ్గర మంచి వస్త్రం అంటే ఏంటి చెప్పండి? ఇదే ఒకసారి మీకు చూపిస్తా. రోమా 14:17 చదవండి. తెరిచారా బైబిల్? బైబిల్ ఉన్నాయా? బైబిల్ ఉండవు, మనకి ఇంటి దగ్గర పెట్టుకొస్తారు మూలని. రోమా 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టమైన వస్త్రం ఏది? దేవునికి ఇష్టమైన వస్త్రాలు 3. ఏంటవి? సమాధానము, తర్వాత నీతి, పరిశుద్ధాత్మయందలి ఆనందం. 3 ధరించాలి మనం. సమాధానకరంగా జీవించాలి మనం. అందరితో పోట్లాడి కాదు ప్రియులారా. సమాధానకరంగా మనం జీవించినప్పుడు దేవునితోనూ మనుషులతోనూ అందరితోనూ సమాధానంగా ఉన్నప్పుడు అప్పుడు దేవుని వస్త్రానికి గుర్తు ప్రియులారా. దేవునితో నీవు సమాధానంగా ఉంటే మనుషులందరితో కూడా సమాధానంగానే ఉంటావు. ఎప్పుడైతే దేవునితో సమాధానంగా లేవో నువ్వు మనుషులందరితో కూడా సమాధానంగా ఉండలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.